విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు? దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. నిందల పత్రమనాలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు మోపటానికి, అనరాని మాటలు అనటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని, ఈ ప్రక్రియను కొనసాగించారు. ఎంత దారుణం అంటే పొగరు, కొవ్వు, ఉన్మాదము, మదము, అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబిలిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తా ఉన్నా. చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవలక్షణాలన్నీ వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవిగానే ఉన్నాయి. దశాబ్దాల కొద్ది దోపిడీకి పాల్పడిన వారు, మోడస్ ఆపరేటివ్లో వ్యవస్థలను చేజెక్కించుకున్న వాళ్ళు, వ్యవస్థిగత కబ్జాలు పాల్పడేటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది. గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు. వారి ఆస్థాన మీడియాలో వచ్చినవి, వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటం ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని, మాకెవరో చెప్పిన సమాచారం మాకు ఇస్తున్నామని, వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది. అయితే చాలా విషయాలు ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద, భూముల మీద, సహజ వనరుల మీద, గృహ నిర్మాణం మీద, ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఉదాహరణకి దసపల్లా భూములు, విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు. దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులో చెప్పినాయి, సుప్రీంకోర్టే చెప్పింది. ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం, దమ్ముంటే నాపై దాడులు చేయండి, నన్ను ఎదుర్కోండి, ఒంగోలులోనే ఉంటా, పార్టీ మారేదే లేదు. టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్. వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీలోకి వెళ్లాక మంచోళ్లు అయ్యారా? వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దమ్ముంటే తనను ఎదుర్కోవాలని, తాను ఎక్కడికి వెళ్లనని, ఒంగోలులోనే ఉంటానని సవాల్ విసిరారు. టీడీపీ నేతల తీరును బాలినేని శ్రీనివాసరెడ్డి ఎండగట్టారు. వెంబడబడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద, నా మీద వాళ్ళు ఇష్టం వచ్చేది మాట్లాడటం. నేను అడుగుతున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను నేను. ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు. ఎక్కడ? చెన్నైలో 5 కోట్ల డబ్బులు దొరికితే ఎవరి? నల్లమల్ల బాలు.
ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం, మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు. తేల్చండి, అది నేను హవాలా చేశానా నల్లమల్ల బాలు డబ్బులు తేల్చండి. సిగ్గుంటే దమ్ముంటే తేల్చరా, తేల్చు. ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు. తేల్చండి. ఫస్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది. ఉన్నమ్మా, ఎవరు మాట్లాడదు. బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది. ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను, నాకు కావాలని చెప్పి మా పార్టీ వచ్చి అడిగాడో, అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను. మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. అది ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర, ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. అతను అప్పు తీసుకున్నాడా, ఏం తీసుకున్నాడా, కాగితాలు రాసిచ్చాడు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓని పిలిచి అడిగాను, ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్, ఎవరిది కరెక్ట్ అంటే ఈ రెండో మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు. అది వాళ్ళకి సంబంధించిందంట, మీరు కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నా. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఓకే కమాన్, నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి. నువ్వు 7 కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా, నేను కాపాడాను అతన్ని, అతను ఏం చేస్తాడోనని డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా. అతను బతుకుతాడో చచ్చిపోతాడో. వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసేటువంటి అవినీతికి, ఈ చేసేటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకొని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. అలాంటివి చేశారు. అదే సమయంలో ఇంకా లాస్ట్ కొంచెం రీసర్వే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు. ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది పరాకాష్ట. ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి, ఒక రాచబాటేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో, ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ హైగ్రీవా ల్యాండ్స్, ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్ కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కు మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డేజ్ హోమ్ ను కూడా వదిలిపెట్టలేదు కడాన. మామూలు భూములు కాదు ఇవన్నీ, అలాంటి గనులు అన్నమాట వీళ్ళు. ఇంకో పక్క శారదాపీఠం, 1,00,000 రూపాయల ఎకరా, ఆడైతే మంచి వాల్యూ ఉంది. 40 కోట్ల 50 కోట్ల తెలియదు, 15 ఎకరాలు కొత్త వలస భీముల్లో. ఇంకొక పక్క షాహీ హియరింగ్ కేర్ అని 1 ఎకరా 15 కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ
సొంత సొమ్ము అయినట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకో పక్క దస్బల్లా ల్యాండ్స్, వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్. వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి ఆ భూ కబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. ఎంవివి ఎంకే హౌసింగ్, ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దె లేదు, ఏమైనా చేయించేనా. అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం 10 ఎకరాల 57 సెంట్లు ఏది కోర్మన్నపాలెం ల్యాండ్ ఓవర్స్ ట్రీట్ చేసి 0.9 ఈ 2000 అయిపోయింది. యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇది అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికి మేము సుభాష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్గా కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము, నీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం. స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. నేనేమన్నంటే శాంతి, నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది. ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ సెక్షువలీ, బట్ ఐ డి నాట్ రిజెక్టెడ్ కంప్లీట్లీ. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఇంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు. నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీ. నేను అక్కడెక్కడో దూరంలో 7 సంవత్సరాల దూరం, ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ పాయింట్ నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? September 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదండి. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే
చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1,00,00,000 బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. ఒక్క నిమిషం తొందర పెట్టదండి ప్లీజ్. నేను లేచి చూడొచ్చా? కంఫర్టబుల్. సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, ₹1,00,00,000 బ్యాగ్. మీకు డేట్స్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్స్. డేట్స్ ప్లీజ్. ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ September 20, 2022. September 20, 2022. You can cross verify with my passport dates, immigration dates. Okay, sir. Okay. So I don't want to waste the time. I think you are all busy people. So ఇది జరిగింది సార్. సో ఇది జరిగింది, ₹1,00,00,000 ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు అమ్ముకొని ఉప్పు అని అమ్ముకొని బతుకోవచ్చు అని. సో మొత్తానికి అయితే ₹1,00,00,000 తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో, ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను. అది 60 లక్షలు అని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా. 60 లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ, నేను అబద్ధం చెప్పదలుచుకుంటుంది, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనోడు మనవరాలు ఉన్నారు. నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలే, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చాను. తీసుకొని కార్లో పెట్టుకుని బై రోడ్ హైదరాబాద్ వైజాగ్ వెళ్ళిపోయాను బై రోడ్. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని, తీయడం ఇచ్చేయడం. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్, మిగతా 1 crore తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లేటర్, ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crores ఏదో సమ్ అడ్జస్ట్ చేశారు, యాక్చువల్లీ అది 4 crores ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఆ టైంలో చేస్తాను, ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు, విల్లా కూడా చూపించారు. తనతో పాటు తిరిగే నేను ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను. చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళిపోయాను బై కార్. సో ఇది సార్. ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు నేను చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నాను కదా 9